రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మపేట గ్రామంలో కొనుగోలు కేంద్రంను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుమిరిశెట్టి విజయ తిరుపతి ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని అన్నారు. ప్రతి ఒక్క రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని, దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ కొత్తపల్లి బాలరెడ్డి, డైరెక్టర్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హలో కిషన్ ఫోటోలు తీసు హనుమంతన్న దగ్గరకు కొంచెం తీయండి. కమిటీ సభ్యులకి మరియు మా మార్కెట్ కమిటీ సభ్యులకి మరియు దమ్మన్నపేట గ్రామస్తులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ధాన్యలక్ష్మి మన రైతులందరికీ మంచిగా సహాయం చేసి మంచిగా పంటలు బాగా పండి మనమందరం రైతులందరం బాగుంటే దేశం బాగుంటుందని అందరికీ మంచి కొనుగోలు ధరలు రావాలని కోరుకుంటున్నాం. దమ్మన్నపేట గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ తిరుపతి గారు మరియు మా తోటి డైరెక్టర్లు వైద్యులు, మా మాజీ డైరెక్టర్ హనుమంతరెడ్డి గారు, సిఓ రాజిరెడ్డి గారు ఇక్కడికి వచ్చేసినటువంటి రైతులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 4600 కొలతతోని స్టాండీని తీసుకోవడం జరుగుతుంది. ఇందుకు సహకరించిన రైతులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.